హాయ్ హలో వెల్కమ్ టు క్విక్ వీడియో. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్గా స్టార్ట్ అయింది. కళ్యాణ్ పడాల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు, సో ఒక రేంజ్లో ఉంది. సో ఫస్ట్ జస్ట్ ఒక హాఫ్ అయితే అయింది, ఫస్ట్ ఒక 15% అయింది. ఇప్పుడే ఫినాలే, గ్రాండ్ ఫినాలే బ్రేక్. సో బ్రేక్ టైంలో ఈ క్విక్ వీడియో చేస్తున్నా. సో రవితేజ బ్రీఫ్ కేస్తోని లోపలికి వెళ్ళిన తర్వాత మనకి సంజన ఇమానియల్ ఎలిమినేట్ అయిపోయారు, ఆల్రెడీ చెప్పాను నేను అప్డేట్లో. సో రవితేజ బ్రీఫ్ కేస్తో వెళ్ళి ఫస్ట్ 5 lakhs ఆఫర్ ఇచ్చాడు, ఆ తర్వాత 10 lakhs, ఆ తర్వాత 15 lakhsకి బాగా టెంప్ట్ చేసి పవన్ డిమాండ్ని బయటికి తీసుకొచ్చాడు. 15 lakhs పవన్ డిమాండ్ తీసుకున్నాడు, సెకండ్ రన్నర్ అయ్యాడు దానివల్ల. సో బయటకు అయితే వచ్చాడు, మనీ అయితే తీసుకున్నాడు డిమాండ్ పవన్. ఇది అప్డేట్. అలాగే నెక్స్ట్ నాగార్జున సార్ వెళ్ళినప్పుడు, నాగార్జున గారు లోపలికి వెళ్ళినప్పుడు ఒక బ్రీఫ్ కేస్తోనే వెళ్తారు, టెంప్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగా తనూజ అండ్ కళ్యాణ్ పడాల ఇద్దరిని టెంప్ట్ చేసి 20 lakhs ఆల్మోస్ట్ ప్రైజ్ మనీలో ఆఫ్ అనమాట. షేర్ చేసుకోవచ్చు కదా ట్రోఫీని అనే సెన్స్తోని చాలా అంటే చాలా జరిగింది. కానీ ఇద్దరు కూడా, కళ్యాణ్ పడాల అండ్ తనూజ ఇద్దరు రిజెక్ట్ చేశారు. అట్ ఫైనల్గా ఆ స్టేజ్ మీదకి ఇద్దరిని తీసుకొచ్చారు. సో తీసుకొచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఉత్కంఠ, మామూలుగా లేదు. ఒక్కొక్కరు చాలా హై ఎమోషన్స్తో ఉన్నారు. సో ఫైనల్గా కళ్యాణ్ పడాల బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యి చరిత్ర సృష్టించాడు. వాట్ ఎవర్ చరిత్ర అన్నారు కదా, స్టార్టింగ్ ప్రోమోలో అన్నారు హిస్టరీ, దిస్ ఈజ్ హిస్టరీ అని. అదే హిస్టరీ. ఒక సామాన్యుడు, ఒక కామన్ మ్యాన్ అగ్ని పరీక్షకు వచ్చి, అగ్ని పరీక్ష నుంచి మళ్ళీ వెళ్ళి బిగ్ బాస్ 9లోకి తన గేమ్ని తను ఆ ఎలివేషన్ అనేది తీసుకుని వచ్చి కొన్ని చోట్ల అలా గ్రిప్ వదిలేసినా సరే వాట్ ఎవర్ ఫినాలే వరకు కూడా వచ్చి సో టైటిల్ ముద్దాడాడు కళ్యాణ్ పడాల. సో ఇది మనకి అందుతున్న అప్డేట్. సో మరి ఇది ఎలా ఉంటుంది ఏంటి, లైవ్ ఓటింగ్ అన్నారు, మళ్ళీ 10:30 నుంచి 11 వరకు, 10 నుంచి 10:30 వరకు లైవ్ ఓటింగ్ అన్నారు, అదన్నారు ఇదన్నారు. మరి ఆ సస్పెన్స్ ఏంటి, ఇంకేమైనా సస్పెన్స్ ఉందా లేదంటే ఇదే ఫిక్సా? మనకి అందుతున్న అప్డేట్ అయితే మీకు చెప్తున్నా. సో ఫస్ట్ మన ఛానల్లోనే చెప్తున్నా అప్డేట్ అనేది. రన్నరప్ అయితే తనూజ అయింది, విన్నర్ అయితే కళ్యాణ్ పడాల విన్నర్ అయితే అయ్యాడు. సో 15 lakhs ఏదైతే ఉందో అది క్యాష్ ప్రైజ్ తీసుకొని పవన్ డిమాండ్ కూడా బెనిఫిట్ పొందాడు. సో ముగ్గురు టాప్ 3లో ముగ్గురికి బెనిఫిట్స్ అనేవి అందిని. సో రన్నరప్కి కూడా మీకు ఆల్మోస్ట్ రెమ్యూనరేషన్ పార్ట్ అది కూడా దక్కుతుంది, అదంతా తెలుసు. విన్నర్కి అయితే క్యాష్ మనీ 15 lakhs పోతే 35 lakhs సంథింగ్ ఎంతో సో విన్నర్కి వస్తుంది. మారుతి కార్ కూడా వస్తుంది. సో వాట్ ఎవర్ అది మాత్రం ఈసారి ఫీమేల్ విన్నర్ అవుతుంది అనుకున్నారు తనూజ ఫ్యాన్స్ అందరూ కూడా అనుకున్నారు. బట్ కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది మనకు అంతున్న న్యూస్ ప్రకారం అయితే. లెట్స్ సీ, చూసిన తర్వాత మనం అనాలిసిస్, డెప్త్ అనాలిసిస్ అనేది చేసుకుందాం. దిస్ ఇస్ పటేల్ మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.